హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు వ్లాగ్ కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ వచ్చేసి సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ తీసానండి, చూసేయండి. ఇక్కడ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, తోడు పెట్టడం కూడా స్టార్ట్ చేశాను. అంటే ఏ రోజుకు ఆ రోజు తోడు పెడుతుంటాను. కంపల్సరీగా సమ్మర్లో పెరుగు వచ్చేసి, అందుకే ప్యాకెట్ తెప్పిస్తే అంత బరకత ఉండటం లేదండి, అందుకే ఇంట్లోనే పెట్టడం స్టార్ట్ చేశాను. నేను పెట్టిన పెరుగు చాలా బాగా తోడుకుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి చాయ్ పెట్టేస్తున్నాను. సాటర్డే రోజు మార్నింగ్ వరకు ఏం చేయలేదండి, చాయ్ ఒకటి పెట్టేసి తాగేసి పిల్లల స్కూల్కి వెళ్ళాలి. మా పిల్లలవి ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు సాటర్డే రోజు, అందుకే ఇక్కడ ఫాస్ట్గా చాయ్ పెట్టేసి నేను ఎప్పుడో రెడీ అయిపోయానండి. 9 నుంచి 12 వరకు ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారండి, వెళ్ళాలి దానికోసం. ఇక్కడ వచ్చేసి చాయ్ పెట్టేస్తున్నాను, కప్పులో కూడా పోస్తున్నాను. ఇప్పుడు చాయ్ తాగేసి టిఫిన్ కూడా ఏం చేయలేదండి, బయట తిందామన్నారు పిల్లలు వచ్చేసి, అందుకే ఏం స్పెషల్ చేయలేదు. సాటర్డే రోజు మండే నుంచి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అండి. ఇక్కడ వచ్చేసి చాయ్ తాగిన తర్వాత బయట ముగ్గు కూడా పెట్టేశాను. మందారం మొగ్గ ఇప్పుడిప్పుడే కొంచెం విచ్చుకుంటుందండి, రేపటికల్లా పువ్వు వచ్చేస్తుంది. సాటర్డే రోజు నేను వేసిన ముగ్గండి. ఇక్కడ వచ్చేసి రోజ్ ప్లాంట్లో కూడా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. బయట ముగ్గు పెట్టేసి దీపం కూడా వెలిగించేశాను. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాలి. మా పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారన్నాను కదా, వాళ్ళకు మార్క్స్ ఎలా వచ్చాయో ఏంటో అని చాలా టెన్షన్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి మా పాపకు జుట్టు వేస్తున్నానండి. పిల్లల రిపోర్ట్ కార్డ్ అనగానే కొంచెం నైట్ అంతా కొంచెం పడుకోలేదండి, మార్క్స్ ఎలా వస్తాయో ఏంటో అనేసి. ఇప్పుడు నిత్య వచ్చేసి 4th క్లాస్కి వెళ్తుంది, కార్తిక్ వచ్చేసి 2nd క్లాస్కి వెళ్తానండి. ఇక్కడ మా నిత్యకు జుట్టు వేస్తున్నాను. అప్పుడే టైం 8:30 అవుతుంది, కొంచెం లేట్ వేసామండి, అందుకే కొంచెం వర్క్ లేట్ అయ్యింది. అంటే పిల్లలు నైటే చెప్పారు బయట తిందామని, అందుకే మార్నింగ్ ఏం టిఫిన్ ప్రిపేర్ చేయలేదండి. ఇక్కడ వచ్చేసి నిత్యకు జుట్టు వేసిన తర్వాత నేను కూడా ఫాస్ట్ చేసేసుకుంటున్నాను. నేను ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నానండి, కానీ శనివారం పూట నేను ఆయిల్ పెట్టనండి. మా పిల్లలకు పెట్టను, నేను కూడా పెట్టుకోను. ఎక్కువ ఫ్రైడే రోజు, ఫ్రైడే రోజు, థర్స్డే రోజు, మండే రోజు పెట్టుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నేను కూడా రెడీ అయిపోయాను, ఇప్పుడు ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ మా నిత్యను నేను ఆట పట్టిస్తున్నాను. మార్క్స్ ఎలా వస్తాయి నిత్య, 4th క్లాస్కి వెళ్తావా లేదా అంటే కొంచెం నవ్వుతుంది. ఇప్పుడు స్కూల్ కూడా వెళ్ళిపోయామండి, ఇద్దరికి మంచిగా వచ్చాయండి మార్క్స్. మా పాపకు అంటే నిత్యకు A వచ్చింది, కార్తిక్ A+ వచ్చిందండి. చాలా హ్యాపీ, పిల్లలకు మంచి మార్క్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి బయట టిఫిన్ చేస్తున్నాము. స్కూల్లో ఏం వీడియో తీయలేదండి, ఎందుకో తీయాలనిపించలేదు. బయట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వచ్చామండి. ఆఫీస్లో మా వాడి సైకిల్ ఉంటుందండి, అంటే ఇంటి దగ్గర ప్లేస్ లేదని ఆఫీస్లో పెట్టామండి. సైకిల్ వచ్చేసి అంటే తనకు మా సిస్టర్ ఇచ్చిందండి, లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదని చెప్పేసి మా వారిది ఓన్ ఆఫీస్ కదండి, అక్కడ పెట్టేశాము. అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆడుకుంటారు కదా అనేసి ఆఫీస్లో పెట్టేశామండి సైకిల్ వచ్చేసి. పిల్లలు ఆఫీస్కి వెళ్దామంటేను స్కూల్ నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేసామండి, ఇంటికి వెళ్ళలేదు. ఆఫీస్కి రాగానే మా వారు దీపం వెలిగించన్నారు. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను కదండి, పూజ కూడా చేస్తుంటాను. ఇక్కడ వచ్చేసి దీపం వెలిగిస్తున్నాను.
ఇక్కడ ఎక్కడో చిన్న బల్లి కనిపించిందండి, అందుకే చూస్తున్నాను అది ఎక్కడ ఉంది ఏందనేది. మా వారి ఆఫీస్ టూర్ కూడా రిప్రజెంట్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది మా వారి ఆఫీసు. మెయిన్ థింగ్ అది ఇల్లు అండి. మా వారు ఆఫీస్ కింద రెంట్కి తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు సైకిల్ ఆడుకుంటున్నారండి, కానీ బయట చాలా ఎండ కొడుతుంది కదని లోపలనే ఆడుకోమని చెప్పాను. మా వారి ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుందండి, డబుల్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి నైవేద్యం ఏం ఫ్రూట్స్ లేవండి. ఇప్పుడు వెళ్ళి ఏమైనా ఫ్రూట్ తీసుకురావాలి. ఉట్టిగా దీపం వెలిగించొద్దు కదా, అంటే ఆఫీస్కి వస్తామని తెలియదు కదా, లేకుంటే దారిలోనే కొనుక్కొచ్చేవాళ్ళం. ఇక్కడ మా పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేసారు, మేము పాస్ అయిపోయినామని చెప్తున్నారండి మీకు వీడియోలో. ఇక్కడ వచ్చేసి మా పాప సాంగ్స్ పెట్టుకొని ఆడుతుంది. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సంగీతం కూడా నేర్చుకుంటుందండి. రోజు 7 నుంచి 7:30 వరకు ఉంటుంది క్లాస్. ఆన్లైన్ క్లాసేనండి, అంటే వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏం లేదు, ఆన్లైన్ క్లాసే. మీకు ముందు వీడియోలో చెప్పాను అనుకుంటాను. తను సాంగ్స్ కూడా చాలా బాగా ఏమంటారు మంగళారతి పాటలు ఉంటాయి కదండి, చాలా బాగా పాడుతుంది నిత్య వచ్చేసి. ఇక్కడ వచ్చేసి అప్పటికే టైం 1:30 అవుతుందండి. మా వారు వెళ్ళి లస్సీ తీసుకొచ్చాడండి. అంటే ఇది ఏం లస్సీ అంటే జింజర్ది ఉంటుంది కదండి, అది పిల్లలు అడిగితేను మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. చాలా బాగుందండి. టేస్ట్ వచ్చేసి అంత ఘాటుగా లేదు, అంత లైట్గా లేదు, నార్మల్గా ఉంది. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇక్కడ లస్సీ తాగిన తర్వాత కొంచెం సేపు పిల్లలు ఆడుకున్నారు. మళ్ళీ వచ్చేసి ఇంకా ఇంటికి ఏం వెళ్ళలేదండి. పిల్లలకు మంచి మార్క్స్ వచ్చాయి కదండి, మా వారు పిల్లలకు బయట ఏమైనా లంచ్ చేద్దామన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళలేదండి. మార్నింగే టిఫిన్ కూడా చేయలేదు కదండి, ఇంట్లో ఊరికే చాయ్ తాగేసి బయలుదేరిపోయాము. పిల్లలకు మంచి మార్క్స్ వచ్చాయని బయట లంచ్ చేసేసాము. బయట ఎంత ఎండ కొడుతుంది చూడండి. అలా మంచి లస్సీ తాగుతుంటే కడుపు చాలా చల్లగా అనిపించింది. నేను దేవుడికి చెప్పాను కదా నైవేద్యం ఏం లేదండి, వెళ్ళి గ్రేప్స్ తీసుకొచ్చానండి. నైవేద్యం పెట్టేశాను. గ్రేప్స్ చాలా బాగున్నాయి. గ్రేప్స్ వచ్చేసి ఇదిగోండి, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎండకు చాలా అసలుకి గబరట్ అవుతుందండి మధ్యాహ్నం కాగానే. ఇక్కడ వచ్చేసి లంచ్ చేసేందుకు బయటకు వచ్చేసామండి రెస్టారెంట్కి. అక్కడ చూస్తున్నానండి ఏమున్నాయి ఏంటి స్పెషల్ అనేసి. ఫుడ్ వచ్చేసి చాలా బాగుందండి. చాలా వెరైటీ కర్రీస్ కూడా ఉన్నాయి. పిల్లలు ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది, అంత స్పైసీగా లేకుండా చాలా బాగుంది. పిల్లలు కూడా తినేటట్టుగా ఉంది. బయటనే లంచ్ చేసేసామండి. పిల్లలకు చెప్పాను కదా మంచి మార్క్స్ వచ్చాయని, ఒక పార్టీ లెక్క. ఇదిగోండి ఇన్ని వెరైటీస్ ఇచ్చారండి, చాలా బాగుంది. చిన్న చిన్న పూరీలు మా పిల్లలకు చాలా ఇష్టం అండి, చిన్న సైజు పూరీలు. ఇక్కడ వచ్చేసి లంచ్ తినడం కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం ఏమంటారు వీడియోస్ కొంచెం వెనక ముందు వచ్చాయండి. స్వీట్ కూడా ఇచ్చారండి. ఏం స్వీట్ అది, రవ్వ కేసరి అండి, చాలా టేస్టీగా ఉంది. నెయ్యి కూడా చాలా ఉందండి. మరి నెయ్యి ఎక్కువగా ఉంటే కూడా తినలేము కదా, ఓకే కానీ తినేసాను. స్వీట్ ఇష్టం కదా నాకు. ఇది కొంచెం ముందుకు వచ్చేది ఉండదండి, వీడియో వెనుకకు వచ్చింది. చాలా వెరైటీస్ ఇచ్చారండి. బెండి ఫ్రై, మళ్ళా వెజ్ బిర్యానీ, మళ్ళా రా బనానా ఫ్రై, ఇంకేమి ఇచ్చారు సాంబార్, రసం, ఆలుగడ్డ కుర్మా. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది ఫుడ్ వచ్చేసి. మేము రెగ్యులర్గా ఎప్పుడు ఇక్కడికే వస్తుంటామండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రెగ్యులర్గా మేము ఇక్కడికే వస్తుంటాము. బయటనే లంచ్ చేసేసామండి. సాటర్డే రోజు పిల్లలకి ఇంకా మండే నుంచి స్కూల్ స్టార్ట్ అండి. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ అయింది. పిల్లలకు బుక్స్ కూడా కొనాలి.
ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. మీకు సండే ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ తింటుంటే మా వారు నాకు తెలియకుండా, స్వీట్ కాదండి ఐస్ క్రీమ్ అండి, ఆ ప్యాకేజీలోనే ఐస్ క్రీమ్ కూడా వచ్చిందండి. నేను ఐస్ క్రీమ్ ఫాస్ట్గా తింటుంటే మా వారు నాకు చెప్పకుండా వీడియో తీస్తున్నారు. ఇక్కడ వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా వారి ఆఫీస్కి వెళ్ళిపోయామండి, పిల్లలు ఆడుకుంటామనేసి. అక్కడి నుంచి నెక్స్ట్ డే సండే కొంచెం ఫంక్షన్ ఉందండి, ఆ గిఫ్ట్ కొంటందుకని బయటికి వెళ్ళామండి. ఆఫీస్ కొంచెం వర్క్ చేసుకొని బయటికి వెళ్ళామండి. అక్కడ కోటిలో మా అక్క వాళ్ళు కూడా కలిశారండి, మా అక్క బిడ్డ. నేను గిఫ్ట్ కొంటందుకు వెళ్ళానండి కోటిలో, అక్కడ కలిశారు వాళ్ళు కూడా. నెక్స్ట్ డే సండే రోజు ఒక ఫంక్షన్ వచ్చిందండి, మీకు వీడియో తీసి పెడతాను. శారీ ఫంక్షన్, పిల్లల శారీ సెరమోనీ ఉంటుంది కదండి, ఆ ఫంక్షన్ వచ్చింది. మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను అది ఆ వీడియో వస్తుంది, సండే రోజు వ్లాగ్. ఓకేనా, చూస్తూ ఉండండి నిహారిక వ్లాగ్స్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, అంతవరకు చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ హ్యాపీ సండే ముందుగానే చెప్తున్నాను.